ఈ రోజున చాలామంది వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉందంటే, ఒక తాడు తీసుకొని ఈ చేతిని వెనక్కిలా మడిచిపెట్టి కట్టేసి, గట్టిగా వెనక్కి లాగిపెట్టి కట్టి మెడకు కట్టేసి, అలా ఒక 6 నెలలు వదిలేస్తే ఎలా ఉంటుంది? 6 నెలల తర్వాత వెంటనే అలా చేతి బయటకు తీసుకొచ్చి ఇదిగో చెయ్యి అని చూపించగలరా? చూపించలేరు. మరలా వాటికేవో థెరపీలు చేయాలి. మరలా మామూలు చేయాలంటే అమ్మో చాలా పని. 6 నెలలు పట్టిందా అలా పెట్టడానికి? ఇంకో సంవత్సరం పడుతుంది మరలా ఇప్పుడు మొదలు అవ్వడానికి. అంటే ఈరోజు చాలామంది క్రైస్తవ యొక్క ఆలోచన ఎలా ఉందంటే, వాళ్ళొక మోసపద్ధతులకు వెళ్ళిపోయారు. వాళ్ళొక మోసపద్ధతులకు వెళ్ళిపోయారు. వాళ్ళు నమ్మిన సిద్ధాంతాలు కరెక్ట్. ఇంకెవరేం చెప్పినా అమ్మో అవన్నీ రాంగే. వాళ్ళు ఏదైతే పట్టుకున్నారో దానికి మూడే కాళ్ళు అన్నట్టుగా వాళ్ళు అలా కొనసాగుతా ఉన్న పరిస్థితి. సో అది ఎంతవరకు కరెక్టు? అది వాక్యం ఆమోదిస్తుందా, ఆమోదించట్లేదా? అసలు వాక్యం ఏం చెప్తుంది? వాక్యం ఏం చెప్తుంది? మనం ఎలా ప్రవర్తించాలి, ఎలా అడుగులు వేయాలి? ఇది మానేశారు. వాళ్ళు అనుకున్నదే కరెక్ట్ అనుకుంటున్నారు, వాక్యాన్ని పక్కన పెట్టేస్తున్నారు. ఇది నిజంగా చాలా బాధాకరం, చాలా ఆవేదనకరం పరిస్థితి దేవునికి. కాబట్టి ఆయన ఆవేదన పరిచే పదంగా, ఆయన్ని బాధ పెట్టే విధంగా మనం ఉండడం వల్ల ఏం ఉపయోగం? మనం వచ్చిందే క్రైస్తవులనికి ఆయన సంతోషపెట్టడం కోసం, మనం వచ్చిందే క్రైస్తవులనికి ఆయన ఆనందింపజేయడం కోసం. నేను ఎప్పుడు చెప్తాను, మనం ఉన్నదే ఆయన సంతోషపెట్టడం కోసం. అలాంటిది ఆయన బాధపడుతూ కూర్చుంటే ఏం ఉపయోగం? కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఈ రోజైనా శ్రేష్టమైన ఈ సత్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయండి. మన క్రైస్తవులకు వచ్చిందే ఆయన సంతోషపెట్టడం కోసం. అంతేగాని ఆల్రెడీ క్రైస్తవులకు రాకముందు బాధపెడుతున్నాం, ఇక్కడ వచ్చాక కూడా బాధపడుతుంటే ఏం ఉపయోగం? కాబట్టి ఆ ఆలోచన దానికి మంచిది కాదు. ఇకనైనా ఆయన సంతోషపెట్టే మంచి పిల్లలకు మీరు ఉండాలి.